హాయ్ క్యూట్ లిటిల్ బ్యాండెడ్ బాయ్ జగన్ రెడ్డి ఏంటనుకుంటున్నారా ఇలా పిలుస్తున్నానని? అంటే ఏం లేదండి, సినిమాల్లో పవర్ స్టారు, సూపర్ స్టారు, ఇంకొక స్టారు అని చెప్పేసి బిరుదులు ఉంటాయి. అట్లా ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డికి బ్యాండెడ్ బాయ్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పిలుద్దాం. ఎందుకంటే పాపం ఈ గులకరాయ్ స్టోరీ, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, నరేషన్ ఎవరు సెట్ చేశారో నాకు తెలియదు. కానీ ఇప్పటి వరకు మోస్ట్లీ 2014 నుంచి 19 వరకు ఐపాక్ స్ట్రాటజీలు ఏమైనా వర్కౌట్ అయినాయేమో, కానీ ఇక్కడ నుంచి వర్కౌట్ అవ్వట్లేదు. అది జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. పాపం అయినా కూడా వాళ్ళని బిలీవ్ చేసి వాళ్ళు చేయమన్నది చేస్తున్నారు. చూడండి యాక్టింగ్, అసలు మనవాడికి ఆస్కర్ లెవెల్లో చేసిన పర్ఫార్మెన్స్కి ఒక అవార్డు ఇవ్వాలన్నమాట. మనం కూడా ఒక ఆస్కర్ లెవెల్ అవార్డ్స్ని క్రియేట్ చేసి మరీ పాలిటిక్స్లో ఇవ్వాలి. కాదు జగన్ రెడ్డి 2014 నుంచి 2019 వరకు అంటే పెద్ద టెక్నాలజీ ఎవరికి అవైలబుల్గా ఉండేది కాదు, అంతగా అవగాహన ఉండేది కాదు, అదేవిధంగా ఇంత ఫాస్ట్గా న్యూస్ స్ప్రెడ్ అయ్యేది కాదు. అప్పుడు నువ్వు కోడికత్తి డ్రామా ప్లే చేసినా, లేకపోతే బాబాయ్ గొడ్డలి డ్రామా ప్లే చేసినా ఎవరైనా కొద్దిగా బిలీవ్ చేశారు వాటిని. కానీ 2019 నుంచి 2024కి టెక్నాలజీ ఎంత స్పీడ్గా జనాలు అందిపుచ్చుకుంటున్నారు, ఎంత స్పీడ్గా వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి అనేది తెలిసి కూడా నిన్న ఐపాక్ ఓడి ఈ డ్రామా ఆడమంటే నువ్వు ఆడే చూడు, నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. ఫెయిల్యూర్ అవుతుందని తెలిసిన సరే. నిన్న కదా బ్యాండెడ్ తీసింది, మొన్నటి దాకా ఒక బ్యాండెడ్ అతికించుకున్నాడు. జనరల్గా బ్యాండెడ్ ఎలా అతికించుకుంటారండి అంటే ఒక చిన్న స్కారో లేకపోతే అంటే ఇంకా ఆ పచ్చుంటే దెబ్బకి ఆ పచ్చు ఉంది అనుకోండి, వాటి మీద ఈగలు వాలకుండానో లేకపోతే హీలింగ్కో బ్యాండెడ్ వాడతారు. అసలు అదేంటి జగన్ రెడ్డి, అసలు బ్యాండెడ్ తీస్తే మొత్తం దెబ్బే మాయమైపోయింది. ఏం కామెడీగా అనిపించట్లా? ఇది కొద్ది గొప్ప ఐపాక్ వాళ్ళు ఇలాంటి డ్రామాలు క్రియేట్ చేసినప్పుడు కొంచెంలో కొంచెం బిలీవబుల్గా ఉండేలా చూడు. మరీ ఇలా దెబ్బలు మాయమైపోయి జనాలకు దొరికిపోయేలా చేస్తే కమెడియన్లా చూడరు మనల్ని. నిన్న అసలు మీ పేటిఎం గొర్రెలు హీరో అనే ఒక ఎలివేషన్ వేస్తున్నారు, నువ్వేమో రోజు రోజుకి కమెడియన్ అయిపోతున్నావు. పాపం ఏం చేస్తాం.